అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడిపల్లి ముందు ఎవరైతే నాగమణి కానిస్టేబుల్ ఆందోళన వ్యక్తం చేసింది, ఎవరైతే నా భర్తను అన్యాయంగా సిఐ శివకుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. భూ వివాదం కేసులో కూడా కావాలని అతను కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. గతంలో కూడా అతని పేరు నేను సిపికి మరి డీసీపీకి చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే నా భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. నాకు అన్యాయం జరుగుతుందని ఒకవైపు తను చెప్పడం జరుగుతుంది. మరి తన బాధ్యులు అంటే ఎవరైతే తన వల్ల మోసపోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకుందని చెప్పి వీళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఒకవైపు తనేమో సిఐ శివకుమార్ కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుండు, కావాలనే మా భర్తను అరెస్ట్ చేయడం జరిగింది, అసలు దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటున్నారు. మాకు ఎట్లాంటి సంబంధం లేదు మేడం. సిఐ కుమార్ మీద ఏదైతే అభియోగం చేస్తుందో దానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. వాస్తవంగా తను మా ఇంట్లో ఒక ప్రీవియస్ 3 years రెంట్కున్న సందర్భం లోపల మా దగ్గర నా ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిడుకున్నారు. నేను ఇంట్లో నా డబ్బులు నేను తెలుసు తనకి, ఆ వాసన పసిగట్టి కొంచెం మాకు హెల్ప్ చేయండి, మేము ఇల్లు కట్టుకుంటాము, మీకు ఇల్లు అయిపోయే లోపల మీకు డబ్బులు ఇస్తామనేసరికి నేను కొంచెం ప్రాపర్గా ఇచ్చేసాను. ఆ ఇంటికి వెళ్ళిపోయే ముందు నేను డబ్బులు అడిగేసరికి ఇప్పుడు మాకు డబ్బులు అయితే లేవు. మళ్ళీ మేము ఏదైతే ఇల్లు తీసుకున్నామో సుమారుగా ఎంత వరకు తీసుకున్నారు? 75 lakhs. అంటే మీరు ఏ ప్రకారం 75 లక్షలు ఇచ్చారు? అంటే ప్రూఫ్ ఏదైనా పెట్టుకున్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, అగ్రిమెంట్ పేపర్ ఉంది, ప్రామిసర్ నోట్ ఉంది, చెక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం ప్రాపర్ గా. మరి మీరు అడగలేరా? అడిగాము. అడిగితేనే ఇంటి మీదకి వచ్చి కొట్టడం, బెదిరించడము, చూపించింది అధికారం, నేను కానిస్టేబుల్ అని చెప్పి. ఏం చేసుకోపో, కోర్టుకు పోతావా, కోర్టులో కుప్పలుగా పడినాయి, ఇవన్నీ అనడము, లంచ కొడుక ముండ కొడుకు ఇవన్నీ లాంగ్వేజ్ మాట్లాడడము. నా కొడుకు కాలేజ్కి పోతాడు, ఆడి కూడా బెదిరిస్తుంది, అరే నీ సంగతి చూస్తా, నీ పని చేస్తా, నువ్వు ఎట్లా పోతావురా చూస్తా, ఆ ఇంటి నుంచే వెళ్తాం, దారి అటు నుంచే ఉంది. లక్షలు అంటే ఎట్లా ఇచ్చారు? స్టెప్ బై స్టెప్ ఇచ్చారా? అంటే మీరు ఏం పెట్టుకున్నారు ప్రూఫ్ కంటే? ఏదన్నా పెట్టుకున్నారు? ఇల్లు పత్రాలు కానీ పెట్టుకున్నాము, అగ్రిమెంట్ చేసి ఇచ్చాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో ఇద్దరు కలిసి ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ కూడా మన దగ్గర షూరిటీ కింద ప్రాపర్టీ డాక్యుమెంట్. సొంత తల్లే తన మీద కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఏంది ఆ విషయం? ఏంటి వాస్తవమే? వాళ్ళ మమ్మీకి తల్లి దగ్గర కూడా గత ఉన్నప్పుడు మాకు కూడా చెప్పేది, మా అత్తగారి దగ్గర వాడు అల్లుడు వాడు వరుణ్ అంటే ఆయన మాకు చెప్పేది, నేను మా అత్తగారి దగ్గర డబ్బులు తెచ్చుకుంటున్నాను నా అవసరానికి అని చెప్పేసి మాతో కూడా చెప్పిన సందర్భాలు తెలుసు. మొన్న 3rd రోజు 5:30 అరౌండ్ మార్నింగ్ 5:30 to 6 మధ్యలో ఏదో పెద్ద గొడవ అవుతుంది, ఏడుస్తున్న సౌండ్ వచ్చింది. మేము మళ్ళీ ఎవరైనా కాలనీలో ఏమైనా చెడు జరిగిందేమో అని చెప్పి దూరంకి వెళ్ళి చూడడానికి పోతే అక్కడ మొత్తం ఏడుపులు వినిపిస్తున్నాయి, గుమిగూడ జనాలు. తీరా చూస్తే ఈమె తల్లిని కొడుతున్నది, అల్లుడు ఇద్దరు కలిసి తల్లిని కొట్టేటప్పుడు కూడా ఇద్దరు కలిసి తల్లిని కొడుతున్నారు. అంటే ఈ దౌర్జన్యం అప్పటి నుంచే మొదలైంది. చెప్పండి, మీదేంటి? వాళ్ళ దగ్గర 75 లక్షల వరకు సుమారుగా తీసుకున్నారు, ఏమైంది చెప్పండి. 7 లక్షలు తీసుకున్నారు. మా హస్బెండ్ అతను చేసే ఆఫీస్లో పనిచేస్తాడు, వర్కర్గా పనిచేస్తాడు మేడం. వర్కర్గా పనిచేసి మీకు పైసలు కావాలి, మాకు ఇల్లు కట్టించుకుంటున్నాము, నీకు వేరే దగ్గర జాబ్ ఇప్పిస్తాను అనేసి అని అడిగాడు. ల్యాండ్ కాగితాలు కూడా పెట్టుకున్నాడు, తీసుకొని మొత్తం వాట్సాప్ మొత్తం అన్నీ తీసేసుకొని మొత్తం 7 లక్షల వరకు తీసుకున్నాడు. తీసుకొని పిల్లకి ఆఫీస్ నుంచి బోనస్ వస్తే అది కూడా మీ పాపకి బంగారం కొనిపిస్తాను అనేసి తీసుకున్నాడు. తీసుకొని చివరికి వచ్చేసరికి పైసలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మేడం. అసలు ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ వైఫ్ భర్తను ఇంట్లో పెట్టేసుకొని పైన ఉంచేసుకొని మా ఆయన లేడు అని చెప్తుంది. మాకు తినక మేము ఎంతో తిప్పలు పడుతున్నామని ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటూ కూడా చెప్పారు మేడం. అస్సలు వినట్లేదు. అసలు మేమైతే రోడ్డు మీద పడ్డాం, మా పిల్లలు మేమంతా తెలుసా మేడం. మా ఇంటి ఓనర్ మేము రెంటుకుని కూల్ చేసుకొని బతికే వాళ్ళం. మేము రెంటుకున్న మా ఓనర్ వాళ్ళే రైస్ ఇస్తే అవే తింటున్నాం మేము. 2 రోజులు అయితే మా పిల్లలు కూలీ డబ్బులు కూడా మీకు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏదంటే ఇంట్రెస్ట్ కి ఇచ్చారా? ఎట్లా ఇచ్చారు? ఇంట్రెస్ట్ కి ఏం లేదు మేడం, అవసరం అని చెప్పి తీసుకున్నాడు. సరే అని ఇచ్చాడు మేడం, మా హస్బెండ్ ఇచ్చాడు. తను ఏం మాట్లాడలేడని తను ఇష్టం వచ్చినట్టుగా ఇది చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. చెప్పండి, ఏడుస్తాను కదా, మీ బాధ చాలా వర్ణాతీతమైంది. చెప్పండి, అసలు ఎట్లా తీసుకున్నారు డబ్బులు? మాట్లాడాలి కదా, మరి అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాలి, మీరే చెప్పాలి కదా. అడగండి, చెప్పండి ఏం జరిగిందో, ఎట్లా తీసుకుందో చెప్పండి. అదే ల్యాండ్ కాగితాలు ఇచ్చిండు మేడం, అంటే మోసం చేయండి. అతను చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా తన బాధ్యులు కూడా. నేను కూడా తన పైన
ఇక్కడ రాచకొండ ఏసీపీ డీసీపీ సిపి గారు కూడా నేను పిటిషన్ ఇచ్చాను. హైదరాబాద్లో ఏసీపీ డీసీపీ మన సిపి శ్రీనివాసరెడ్డి సార్ కూడా ఇప్పుడు నేను పిటిషన్ మన జనవరి 12th రోజు పిటిషన్ కూడా ఇచ్చాను మేడం. ఇప్పటివరకు ప్రాపర్గా ఆమె మీద ఎలాంటి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదని మాకు ఇప్పటివరకు ఉన్న ఇది. కానీ ఆమె ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది కనుక ప్రాపర్గా ఆమెకు డిపార్ట్మెంట్ పరంగా హెల్ప్ చేస్తున్నారు, కానీ ఆమె మీద ఏ రకంగా యాక్షన్ తీసుకుంటలేరు. దయచేసి మాకు న్యాయం చేయండి మీడియా పరంగా. చెప్పండి మీ పరిస్థితి. నా పేరు సతీష్ గౌడ్ మేడం. నాతో పాటు కంపెనీలో జాబ్ చేస్తుండే మేడం. నేను మిడిల్ క్లాస్, నాకు 2 పిల్లలు, నాకు భార్య. ఆమె ఇంట్లో పని చేసుకుంటుండే మేడం. మేము ఒక మిడిల్ క్లాస్, మాకు ఒక ల్యాండ్ కోసం మేము చూస్తున్నాము. సేవింగ్ చేసుకున్న డబ్బులు ఈరోజు అతను తీసుకుంటూ ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి అటు ల్యాండ్ ఇప్పియలేడు, ఇటు డబ్బులు ఇవ్వలేడు. తర్వాత మా ఏరియా, నేను ఉండేది నాంపల్లి సీతారాంబాగు, వాళ్ళు ఉండే మంగళాడు పిఎస్కేని ఎస్ఏని కానిస్టేబుల్ వాళ్ళని తీసుకొచ్చి నా ఇంటి మీదకి దౌర్జన్యంగా మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకే దౌర్జన్యం దౌర్జన్యం కాదు, మా ఆయన ఎన్కౌంటర్ చేపిస్తాను కూడా అన్నది ఆమె తెలుసా. అధికారం ఉందని చెప్పి భయపెట్టించారు. 2 months పంపించలే మేడం. నేను డబ్బులు లేక, డబ్బులు ఉన్నాయి. ఆమె ఏమన్నది, మీరు బయట కనబడుతున్నాను పైసలు అడిగితే అని కూడా బెదిరించింది ఆమె మమ్మల్ని. చాలా తిట్టింది. మీరు విలేజ్ అమ్మాయివి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇదేమో గమలామేమంట కదా, నీకు తెలివి ఉందా, మాకు ఎట్లా ఇచ్చినావు, మీ ఆయనకు చాలా దూరం లేచి ఇచ్చిండు అని చెప్పింది. పోయి కంప్లైంట్ ఇచ్చుకోపోరా మేడిపల్లి పిఎస్ అని చెప్పడం జరిగింది. ఈమె ఇంకా వాళ్ళ భర్త వరుణ్ ఇద్దరు కలిసి జనాల దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసుకుంటా మిమ్మల్ని బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. మేము ల్యాండ్ కోసం, ఎందుకంటే అధికారం ఉంది అని అదా అహంకారం. చాలా నమ్మినాం. ఆమె ఒక కానిస్టేబుల్, ఆయన ఈయనతో పని చేస్తాడు కదా, ఇల్లు ఉంది అన్నట్టు నమ్మినాం. మా ఆయన వాళ్ళ ఇంటికి పోయిండు, వాళ్ళ గృహ ప్రవేశానికి మా ఆయన మీకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు మేడం. కానీ అట్లా అని కూడా చూడలే, మమ్మల్ని చంపాలని చూస్తుంది ఆమె. మా దగ్గర మీరు అక్కడ తీసుకొని తక్కువ ఇన్స్ట్రుమెంట్లు ఇప్పిస్తా అని చెప్పిండు మేడం. ఈ రోజు షాద్నాల్లో నాకు ల్యాండ్ ఇప్పియలేడు, నా డబ్బులు నాకు ఇప్పియలేడు. డబ్బులు అరుగుతూ ఉల్టా నా మీద దౌర్జన్యం చేస్తారు. ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాం. కమ్మలు, మంగళసూత్రాలు, పిల్లల బంగారం కాచి అమ్మిన మేడం. నేను ఇప్పుడు ఎక్కడికైనా పోదామంటే రూపాయి లేదు మాకు. మా అమ్మలు కూడా చాలా దూరం పెట్టారు, మీరు మోసపోయిర్రు అని. వాళ్ళ అమ్మ వాళ్ళు రారు, మేము చాలా అనాథలం అయిపోయినాం మేడం. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి. ఎక్కడ మాకు మాత్రం చూడండి, మా పిల్లలు చిన్న స్కూల్ పోతలేరు, మా పిల్లలు పైసలు లేక చూడండి మేడం. ప్లీజ్ ఇది ఒక్కని మాత్రం చూడండి. మేము పైసలు ఇచ్చినాం, ఆమెకు అన్యాయంగా అడుగుతున్నాం. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మా డబ్బులు మాకు రిటర్న్ ఇప్పించండి సార్ ప్లీజ్. రేవంత్ రెడ్డి సార్, మీరు ఎక్కడ ఉన్నా మాకు న్యాయం చేయండి సార్. హోమ్ మంత్రి సార్, ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. ఇక్కడ మరో కొంతమంది ఉన్నారు కదా మేడం. నాతో పాటు పనిచేసే వ్యక్తి వరుణ్, అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. అయితే నన్ను అడిగాడు, అనే మీకు పాప ఉంది కదా, మీకు నేను ఇంతకుముందు ల్యాండ్ కొన్నాను అక్కడ, మీకు అక్కడనే ఇప్పిస్తాను, నాకు కొంచెం ఇప్పుడు హెల్ప్ చేయండి అంటే, సరే అన్న ఇప్పిస్తా అంటే, ఎంత ల్యాండ్ అకంటే నేను మాట్లాడతాను. మా భార్య వాళ్ళ రిలేషన్స్ అక్కడనే ఉన్నారు, మా భార్య డిపార్ట్మెంట్లో ఉంది అంటే, సరే అని చెప్పి ఒక 4,50,000 అప్పు అంటే ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత గృహప్రవేశం అయిపోయిన తర్వాత మేము మెల్లగా 1 month అమౌంట్ అడుగుతున్నాము. లేదంటే ల్యాండ్ అని ఇప్పమంటే, ల్యాండ్ కాదు నేను అమౌంటే ఇస్తాను. అందరి దగ్గర కూడా ల్యాండ్ ఇప్పిస్తాము, లేదా మేము ఇల్లు కట్టుకోవాలని ఈ కారణం వల్ల మీ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ల్యాండ్ గురించి అడిగితే ల్యాండ్ ఇవ్వలేదు. అదే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళు చెక్కులు ఇవ్వడం బౌన్స్ అయినాయి. ఇవన్నీ అందరికి చెక్కులు ఇస్తే చెక్కులు బౌన్స్ మేము మా పిల్లల ఫీజు కూడా కట్టట్లేదు మేడం. మేము ఇంకా సంవత్సరం అవుతుంది, వాళ్ళని ఎల్లగొడితే మేము ఏం చేయాలి చెప్పు. తినక చేయక బాధపడుతున్నాం. ఇంట్లో రోజు గొడవనే మాకు. దానివల్ల సంతోషంగా ఉన్న ఫ్యామిలీలో ఒక గొడవ వచ్చింది మాకు. ఎంతవరకు ఇచ్చారు సుమారు? 4,50,000 మేడం. అంటే ఇట్లా ఎంతమందికి మోసం చేసుకుంటా తిరిగిరు వీళ్ళు? అంటే ఒకరికి తెలియకుండా ఒకరికేమో ల్యాండ్ ఇప్పిస్తా అన్నాడు, ఇంకోళ్ళకి మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పారు. ఇట్లానే మాయమాటలు చెప్పి మబ్బి పెట్టి, అంటే వీళ్ళ టార్గెట్ ఎవరు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళేనా? డబ్బుల గురించి వెళ్తే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉంది ఆమె పోలీస్. నన్ను ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని. మేము ఉన్నాము డిపార్ట్మెంట్. నువ్వేం చేసుకో, మా భార్య డిపార్ట్మెంట్లో ఉంది, నువ్వేం పీకలేవు నాకు అని చెప్పి అన్నాడు వరుణ్. అంటే కానిస్టేబుల్ యూనిఫామ్ ఉందని చెప్పి మీ ఇట్లా మిడిల్ క్లాస్ వాళ్ళని, ఏం లేని వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని మేడం నాతోటి బ్యాంకు ప్రాసెస్ కోసం అమౌంట్ కావాలని చెప్పి అడిగితే ఇచ్చిన. ఒక చిన్న అమౌంట్ వేసిన, నేను 20,000 ఇచ్చాను.
అది ఇంక ఇప్పటివరకు ఇవ్వలేడు. అడిగితే ఇస్తా ఇస్తా అని చెప్పి అట్లాంటివి ఎన్ని తీసుకున్నారు? ఇప్పుడు వీళ్ళ దగ్గర లక్షల వరకే, 75 లక్షలు, 5 లక్షల, మీకు మాత్రం 20,000. బ్యాంక్ ప్రాసెసింగ్ కోసం వాళ్ళకి మీ దగ్గర నా దగ్గర 30 తీసుకున్నాం. క్రెడిట్ కార్డు మీద తీసుకున్నా దగ్గర 30. అందరి మీద ఇట్లనే డబ్బులు తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం మీకు మీ ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు మీరు? మాకు మా డబ్బులు మాకు వస్తే చాలు మేడం. మా డబ్బులు వస్తే మాకు చాలు మేడం. పిల్లల కోసం, చిన్న పిల్లలు మేడం, స్కూల్ కు పంపించలేని, ఫీజులు కట్టలేని పరిస్థితులు మేడం. అంటే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే అతను రిమాండ్కి అయితే పంపించారు, తనేమో బెయిల్ మీద తిరుగుతుంది. అదే విధంగా శివకుమార్ ఎస్ఐ సాయం చేస్తుండని అతని మీద ఆరోపణిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? మాకు శివకుమార్ సార్ మాకు ఎలాంటిది ఇది చేయలేదు మేడం, చేయలేదు మేడం. మేము ఆయన నేను జానకి మేడం ని కలిసిన మేడం, డీసీపీ మేడం పోయి కలిసిన. నేను కలిసిన తర్వాత ఇప్పుడు ఆమె ఆరోపిస్తుంది కదా కానిస్టేబుల్. ఆ మేడమే ఫోన్ చేసి మేడిపల్లి పిఎస్ అని గోవర్ధన్ సార్ సిఎస్ఆర్ తో మాట్లాడి ఈ కంప్లైంట్ తీసుకోండి, మీరు అతన్ని రిమాండ్ తీసుకోండి అని చెప్పింది. మేడం చెప్పిన తర్వాతనే మళ్ళీ నా ఇంటి మీదకి మంగళాడు పిఎస్ కానీ ప్రస్తుతం ఇప్పుడు కానిస్టేబుల్ నాగమణి ఏమంటుందంటే సిఐ శివకుమార్ మీకు ఎస్ఐ మీకు సహాయపడుతుండు, అక్రమంగా అతని భార్యని మరి వరుణ్ని కావాలనే దీంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. కదా మేడం, అతను ఇచ్చిన ప్రూఫ్స్ సంతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అక్రమంగా ఎందుకు పెడతాము? మా దగ్గర ఉన్నాయి కదా. మీకు సిఐ సార్ కి ఎటువంటి సంబంధం లేదు. శివకుమార్ గారు ఎట్లాంటి మాకు సాయం చేయలేదు మేడం. మాకు ఎట్లాంటి సాయం చేయలేదు. మాకు సివిల్ సూట్ ఉంది కనుక మీరు కోర్టులోనే తీర్చుకోండి అని చెప్పారు, కానీ మాకు ఎట్లాంటి సాయం చేయలేదు. అంటే కావాలనే ఇది పోలీసుల పైన మోపుతున్నా అంతే. తన పైన రాకుండా ఎవరో ఆఫీసర్ మీద వేసేస్తే చేతులు దుడుపుకోవచ్చు అనే ఒక డివియేట్ అయిపోతాంటే తప్పు దాడి పట్టించే ప్రయత్నం, కేసును తప్పుదారి పట్టేయడానికి తప్ప మాకు అట్లా ఆయనకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆయన వాస్తవానికి ఇది మా సివిల్ సంబంధించింది కనుక నేను పోలీస్ స్టేషన్ కూడా పోలేదు, నేను డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాను. పోలీసులు ఏం చెప్తున్నారు? కోర్టు ఆయనని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. అక్కడి వైపు నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మేము అక్కడ వెళ్ళలేదు. ఏదైనా మీకు బెదిరింపులు రావడం జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే లేదు, మొన్నటి వరకే అయినాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ బాధ్యులు అందరూ రోధించడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులైనా మా డబ్బులు మాకు తిరిగిస్తే చాలు, మా మీద చాలాసార్లు ఏదైతే అబ్యూజ్ చేయడం జరిగింది, దాని తర్వాత మా మీద దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. మమ్మల్ని మబ్బపెట్టి సుమారుగా లక్షల రూపాయలు తీసుకున్నారు. ఒకరికి మాత్రం ఇల్లు కడతాం, మీకు ఇల్లు ఇప్పిస్తాము అని ఇంకో దగ్గర మేము ఇల్లు కడుతున్నాము, కొంచెం డబ్బు ఇవ్వండి అని ఇంకో దగ్గర ఇంకొక మాయ మాటలు చెప్పి పూర్తిగా కానిస్టేబుల్ నాగమణి మరియు అతను హస్బెండ్ వరుణ్ ఇద్దరు కలిసి తన తల్లి దగ్గర కూడా సుమారుగా డబ్బులు తీసుకొని తన తల్లిని కూడా, సొంత తల్లిని, నాగమణి సొంత తల్లిని కూడా కొట్టడం కూడా జరుగుతుంది. పూర్తిగా జనాల దగ్గర నుంచి డబ్బులు అయితే లూటీ చేశారు, ఫ్రాడ్ అని చెప్పి కూడా జనాలు చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా మమ్మల్ని అయితే చాలా విధంగా మేము కుటుంబాలంతా రోడ్డు మీద పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, దీని మీద న్యాయం జరగాలి, విచారణ పూర్తిగా జరగాలి, వాళ్ళని నిందితులను అరెస్ట్ చేయాలి, మా డబ్బులు మాకు తిరిగిచ్చేటట్టు చూడాలని వీళ్ళు చేతులెక్కి మొక్కడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ దయాసాగర్ తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.